ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు నగరంలోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు ఎక్కువ రోజు మనుగడ సాగించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. రైతులకు భయపడి ఆఫీస్ ని ఎక్కడ పడితే అక్కడ మార్చేస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అనంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం. ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్లాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2,389 రూపాయలు. ఎవరికి కావాలన్న రేటు నేరుగా వచ్చేయండి, మీ దగ్గర తీసేసుకొని 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటలు గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుక్కొని లేనప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు మీరు, మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పచ్చు. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి, అసలు కొన్నప్పుడు ఏంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టిన వర్షం 850 కేజీలు 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000, 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గు చేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 1.5% కొంటారా? అదేమంటే ఈరోజు అధికారి చెప్తున్నాడు, మాకు టార్గెట్ ఇచ్చారు సార్, 1.5 లక్షల టన్నులు కొనమన్నారు, ఇప్పుడు 50,000 కొన్నాము ఆపసోపాలు పడి అని చెప్పి. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాకి లెక్కలు కట్టినా 2.5% కొన్నారు మీరు. అంటే 97.5% దళారులు ఇప్పుడు దోచుకుపోయారు. కానీ ఎక్కడ పట్టించుకోకుండా ఈరోజు అదేమంటే తేమ శాతం అని చెప్పి మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీ అధికారులే, రెవెన్యూ అధికారులే, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులే ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. ఒకవేళ 17% మించి కనుక తేమ శాతం ఉంటే క్వింటాల్కి ప్రతి శాతానికి 1 కేజీ అదనంగా తరిగివ్వండి అని చెప్పారు. దాని ప్రకారం 100 క్వింటాలకి ఒక 18% ఉంటే క్వింటాల్కి 1 కేజీ లెక్కన 101 కేజీ ఇస్తాడు. 19% ఉంటే 2 కేజీలు ఇస్తాడు, 102 కేజీలు ఇస్తాడు. 20% ఉంటే 103 కేజీలు ఇస్తాడు. 20% మించి ఉండదు. అటువంటిది ఒకవేళ 20% ఉంటే గతంలో మీరు లెక్క కట్టినటువంటి ప్రకారమే 25 కేజీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటే ఈరోజు 90 కేజీలు అదనంగా తీసుకుంటూ పుట్టి అంటే 850 కేజీలు కాదు 940 కేజీలుగా మార్చేశారు. 940 కేజీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 940 కేజీలు ధాన్యం తీసుకుంటే రైతుకు ఇచ్చేటువంటి రేటు మాత్రం 940 కేజీలను ఒక పుట్టి కింద లెక్క కట్టి 17,000, 16,500 చేతిలో పెడుతున్నారు.